నమస్కారం. ఈనాటి ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచాన్ని నడిపిస్తున్న, మన యంత్రాలకు ప్రాణం పోస్తున్న ఆ సహజ వనరుల వెనుక ఉన్న ఒక అతిపెద్ద రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అంతేకాదు, చిన్నప్పట్నుంచి మనందరి బుర్రల్లో పాతుకుపోయిన ఒక పెద్ద అపోహను కూడా బద్దలు కొట్టబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఈ అపారమైన చమురు నిల్వలను భూమి లోపల నిజంగా సృష్టించింది ఎవరు లేదా ఏది? భౌగోళిక శాస్త్రవేత్తల బుర్రలను కూడా ఎంతో కాలంగా తొలచివేస్తున్న పెద్ద ప్రశ్న ఇది. మనం రోజూ వాడే ఈ ఇంధనం అసలు ఎక్కడ్నుండి వస్తోంది? దీన్ని ఛేదించడం అచ్చం ఒక డిటెక్టివ్ కథలాగే అనిపిస్తోంది కదూ? అవును, మనమిప్పుడు అదే చేయబోతున్నాం. మనమందరం చిన్నప్పుడు బడిలో ఓ విషయం చదువుకునే ఉంటాం, గుర్తుందా? కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై తిరిగిన భారీ డైనోసార్లు, రాకాసి బల్లులు అన్నీ కూడా భూమిలో కూరుకుపోయి కాలక్రమంలో చమురుగా, ఇంధనంగా మారాయని. వినడానికి చాలా లాజికల్గా ఉంటుంది కదా, అంతంత పెద్ద జంతువులు భూమిలో కూరుకుపోతే భారీ చమురు నిల్వలేర్పడతాయి కదా అని. కానీ ఇక్కడే ఒక అసలైన నిజం దాగి ఉంది. ఒకసారి ఊహించుకోండి, భూమి మీద ఇప్పటివరకు జీవించిన ప్రతి ఒక్క డైనోసార్ చనిపోయి పూర్తిగా చమురుగా మారినా సరే, ఇప్పుడున్న చమురు నిల్వల్లో కనీసం కొంత భాగానికి కూడా అది సరిపోదు. నిజం చెప్పాలంటే ఆ భారీ డైనోసార్ల మొత్తం బరువనేది కంటికి కనిపించని ఇంకో సూక్ష్మజీవి పరిమాణంతో పోలిస్తే చాలా చాలా తక్కువ. అవేంటో తెలుసా? సముద్రపు నాచు, బ్యాక్టీరియా మరియు ప్లవకాలు, అంటే ప్లాంక్టన్. ఇవి కంటికి కనిపించవు, కానీ ఊహకు కూడా అందనంత అపారమైన సంఖ్యలో జీవించాయి. అంటే డైనోసార్లు కాదు, ఈ సూక్ష్మజీవులే మన చమురుకు అసలు కారణం అన్నమాట. అయితే ఇక్కడ మరో పెద్ద పజిలుంది. కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై దాదాపుగా అన్ని ఖండాలను సముద్రాలు కప్పేసి ఉండేవి కదా. మరి అలాంటప్పుడు భూమి అంతటా చమురు ఎందుకు దొరకడం లేదు? కేవలం కొన్ని భౌగోళిక ప్రాంతాలలో మాత్రమే ఈ చమురు ఎందుకు కేంద్రీకృతమై ఉంది? దీన్నే మనం భౌగోళిక లాటరీ అంటాం. ఈ విషయాన్ని కొంచెం వివరంగా చూద్దాం. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఎక్కడున్నాయో చూస్తే, వెనిజులా ఏకంగా 300 బిలియన్ బ్యారెల్స్కు పైగా చమురు నిల్వలతో అగ్రస్థానంలో ఉంది. ప్రాంతాల వారీగా చూసుకుంటే సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, కువైట్ లాంటి దేశాలతో కూడిన అరేబియన్ ద్వీపకల్పం ప్రపంచ చమురు సామ్రాజ్యాన్ని శాసిస్తోంది. మరి ఈ ప్రాంతాలకు మాత్రమే ఆ అదృష్టమెలా వరించింది? ఆలోచించాల్సిన విషయమే కదా. భూమి చరిత్రను ఒకసారి వెనక్కి తిప్పి చూస్తే మనకు అర్థమయ్యేదేంటంటే, ప్రస్తుతం మనం చూస్తున్న భౌగోళిక స్వరూపాలు ఎప్పుడూ ఇలా లేవని. ఈరోజు మనం చూస్తున్న సౌదీ అరేబియా కావచ్చు, వెనిజులా కావచ్చు, ఇవి ఒకప్పుడు టెథిస్ లాంటి వెచ్చని, తక్కువ లోతున్న సముద్రాల అడుగున ఉండేవి. ఆ సముద్రాలే లక్షలాది సంవత్సరాల పాటు ఆ ప్రాంతాలను కప్పియుంచి ఈ అపారమైన చమురు నిల్వలకు పునాదివేశాయి. కానీ ఇక్కడొక సందేహం రావచ్చు. ఆఫ్రికా లేదా ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో కూడా ఒకప్పుడు సముద్రాలు ఉండేవి కదా. మరి అక్కడ ఇలాంటి అపారమైన చమురు నిల్వలు ఎందుకు ఏర్పడలేదు? ఎందుకంటే చమురు తయారీకి కేవలం సముద్రముంటే సరిపోదు. ప్రకృతి దానికొక ఖచ్చితమైన వంటకాన్ని, అంటే ఒక పర్ఫెక్ట్ రెసిపీని సిద్ధం చెయ్యాలి. చనిపోయిన ఆ కంటికి కనిపించని సూక్ష్మ ప్లవకాలు ముడి చమురుగా మారడమనేది చాలా అరుదైన, అత్యంత ఖచ్చితమైన పరిస్థితుల్లో మాత్రమే జరిగే ఒక భౌగోళిక అద్భుతం. ఈ ప్రక్రియలో ఏ ఒక్క కండీషన్ మిస్ అయినా సరే అక్కడ చమురు చుక్క కూడా ఏర్పడదు. మరి ఆ అద్భుతమైన డీప్ ఆయిల్ రెసిపీ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే ఆయిల్ విండో. ఇదొక మాయాజాలం లాంటి లోతు. చనిపోయిన సముద్రపు జీవులు భూమిలో సరిగ్గా 2 నుండి 4 కిలోమీటర్ల లోతుకు చేరుకున్నప్పుడు అక్కడ ఉష్ణోగ్రతలు 60 నుండి 120 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. ఇది చమురును తయారు చేయడానికి అవసరమైన పర్ఫెక్ట్ స్వీట్ స్పాట్. దీనికంటే వేడి కొంచెం ఎక్కువైనా తక్కువైనా సరే ఆ పదార్థం ద్రవరూప చమురుగా మారదు. ఖచ్చితంగా ఆ ఉష్ణోగ్రతే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. మొదట చనిపోయిన ప్లవకాలు సముద్రం అడుగున ఆక్సిజన్ లేని వాతావరణంలో కుళ్ళిపోకుండా భద్రంగా ఉండిపోతాయి. ఆ తర్వాత లక్షలాది సంవత్సరాల పాటు వాటిపై మట్టి పేరుకుపోయి అవి ఆ ఆయిల్ విండో స్థాయికి చేరుకుని వేడెక్కుతాయి. ఆ విపరీతమైన ఒత్తిడికి ఆ పదార్థం కెరోజన్గా, ఆ తర్వాత ద్రవరూపు చమురుగా మారుతుంది. ఇక చివరిగా ఈ తయారైన చమురు నీటికంటే తేలికగా ఉండి పైకి తేలుతూ వస్తుంది.
అలా పైకి వచ్చి ఒక గట్టి రాతి పొరను లేదా ఉప్పు పొరను ఢీకొట్టి బయటకు రాలేక అక్కడే లాకైపోతుంది. అవే నేటి మన చమురుబావులు. సరే, చమురు ఏర్పడటం ఎంత అద్భుతమో అర్థమైంది కదా. అయితే ఈ ప్రకృతిలో తయారైన చమురంతా ఒకేలా ఉండదు. ఏర్పడిన తర్వాత కూడా దాని నాణ్యతలో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ నాణ్యతే అంతర్జాతీయ మార్కెట్లో రిఫైనింగ్ ఖర్చులను, గ్లోబల్ రాజకీయాలను, ఆర్థిక వ్యవస్థలను అంతా శాసిస్తుంది. ఉదాహరణకు 2 రకాల చమురును తీసుకుందాం. సౌదీ అరేబియాలో దొరికే చమురు చాలా తేలికగా, సల్ఫర్ తక్కువగా ఉంటుంది. దీన్నే లైట్ అండ్ స్వీట్ అంటారు. దీన్ని శుద్ధి చేయడం చాలా సులభం, ఖర్చు కూడా తక్కువే. కాని వెనిజువెలా విషయానికొస్తే కథ వేరు. అక్కడ భూగర్భంలో ఉన్న కొన్ని సూక్ష్మజీవులు ఈ చమురులోని తేలికపాటి భాగాలను తినేయడం వల్ల మిగిలిన చమురు తారులాగా మందంగా, అధిక సల్ఫర్తో మిగిలిపోయింది. దీన్ని శుద్ధి చేయడానికి అత్యంత ఖరీదైన, సంక్లిష్టమైన పద్ధతులు కావాలి. ఇప్పుడొక చిన్న ట్విస్ట్ చూద్దాం. జీవుల ద్వారానే చమురు ఏర్పడిందన్న ఈ వాదనకు ఎదురుగా 1950ల కాలంలో మరొక ఆసక్తికరమైన థియరీ తెరపైకి వచ్చింది. అది అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఆ వాదన గురించి, అలాగే దాన్ని పరీక్షించిన ఫోరెన్సిక్ సాక్ష్యాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. దీని పేరే అబియోజెనిక్ థియరీ. నికోలాయ్ కుడ్రియాట్సేవ్, ఆ తర్వాత థామస్ గోల్డ్ లాంటి వాళ్ళు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వాళ్ల వాదనేంటంటే అసలు చమురు తయారీకి ప్రాణులకు ఎలాంటి సంబంధం లేదు. భూమి లోపలుండే మ్యాంటిల్ పొరల్లోని విపరీతమైన వేడి మరియు పీడనం ద్వారా హైడ్రోకార్బన్లు వాటంతట అవే ఏర్పడి పైకి వస్తాయని వారు భావించారు. వినడానికి చాలా భిన్నంగా ఉంది కదూ. కానీ లాజిక్ ఆలోచించండి. ఒకవేళ నిజంగానే ప్రాణులతో సంబంధం లేకుండా భూమి లోపల చమురు తయారైతే భూమిపై ఎక్కడ పడితే అక్కడ చమురు నిల్వలు దొరకాలి కదా. కాని అలా జరగడం లేదు. అబియోజెనిక్ సిద్ధాంతాన్ని పరీక్షిస్తూ శాస్త్రవేత్తలు కొన్ని బలమైన ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించారు. ఆ ఆధారాల ప్రకారం చమురు కేవలం సెడిమెంటరీ బేసిన్లలో, అంటే పురాతన సముద్రాలున్న చోటే దొరుకుతోంది, బేస్మెంట్ రాళ్లలో కాదు. ఈ రసాయన క్రైమ్ సీన్ని ఇంకొంచెం డీప్గా వెళ్ళి DNA స్థాయిలో విశ్లేషిస్తే ముడిచమురులో స్టిరేన్లు, హోపేన్లు అనే బయోమార్కర్లు ఉంటాయి. ఇవి అచ్చం సజీవంగా ఉన్న ప్రాణుల కణాల గోడల నిర్మాణాన్ని పోలి ఉంటాయి. భూమిలోపలి వేడి, ఒత్తిడి మాత్రమే ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన, ప్రాణులకు సంబంధించిన నిర్మాణాలను సృష్టించలేవు కదా. ఈ ఒక్క సాక్ష్యం చాలు చమురు ఖచ్చితంగా జీవుల నుంచే పుట్టిందని చెప్పడానికి. సో ఇక్కడ అత్యంత కీలకమైన పాయింటేంటంటే ఈ నంబర్ 12, అనగా కార్బన్ 12 ఐసోటోప్. సముద్రంలోని పురాతన నాచు మరియు ప్లవకాలు తమ జీవక్రియల కోసం తేలికగా ఉండే ఈ కార్బన్ 12ను ఎక్కువగా ఉపయోగిస్తాయి. ఆశ్చర్యకరంగా మనం ముడి చమురును పరీక్షించినప్పుడు అందులో కూడా ఈ కార్బన్ 12% అత్యధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పర్ఫెక్ట్ మ్యాచింగ్ చూస్తే అర్థమవుతుంది, చమురుకు జీవులే ఆధారం అని చెప్పడానికి ఇదే మన స్మోకింగ్ గన్. ఒక్కసారి ఈ భౌగోళిక టైంలైన్ మొత్తం గమనించండి. మనం వాడుతున్న ప్రతి చుక్క పెట్రోల్ వెనుక వందల మిలియన్ల సంవత్సరాల చరిత్ర ఉంది. సముద్రపు అడుగున చేరిన సూక్ష్మజీవులు ఎన్నో లక్షల సంవత్సరాల పాటు వేడి, ఒత్తిడికి గురైతే తప్ప చమురుగా మారలేదు. ఈరోజు సముద్రపు అడుగున ఉండే అగ్నిపర్వతాల దగ్గర కొద్దిపాటి అబియోజెనిక్ చమురు తయారవుతున్నప్పటికీ కమర్షియల్గా మనం వాడుతున్న ఈ అపారమైన చమురు నిల్వలు మాత్రం పునరుత్పత్తి అయ్యేవి కావు. అవి అయిపోతే అంతే సంగతులు. చివరిగా ఇది మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. కోట్లాది సంవత్సరాల క్రితం జీవించిన ఆ సూక్ష్మజీవులే నేడు మన ప్రపంచాన్ని నడుపుతున్నాయి. కాని మానవ చరిత్రలో అతి తక్కువ కాలంలో మనం ఈ అపారమైన నిల్వలను శరవేగంగా వాడేస్తున్నాం. మరి భూమి పొరల్లో దాగి ఉన్న ఈ పురాతన సముద్రాల అవశేషాలు పూర్తిగా ఖాళీ అయిపోయిన రోజున మన భవిష్యత్ తరాలకు శక్తినిచ్చే ఇంధనం ఎక్కడ్నుండి వస్తుంది? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈనాటి ఈ విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుసుకుందాం.